నర్మద పీక పట్టుకున్న భద్రావతి చెంప పగలగొట్టిన వేదవతి. ఇందుకు ఏం జరిగింది? అసలు నర్మదను భద్రావతి పట్టుకోవడం ఏంటి? మరి భద్రావతిని తన చెల్లెలైన వేదవతి కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే నర్మద తన నిర్దోషత్వాన్ని తనే నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఉంటుంది. ఎందుకంటే ఇటు ప్రేమ అటు నర్మద ఇద్దరు అటు వేదవతి ఇద్దరు కూడా తనకు సపోర్ట్గా ఉంటారు. నువ్వెందుకు సైలెంట్గా ఉండాలి? నువ్వు ఏం తప్పు చేసావని సైలెంట్గా ఉండాలి? నర్మద ఎప్పుడూ సైలెంట్గా ఉంటే నేను చూస్తూ ఉండలేను. నర్మద తప్పు చేయలేనప్పుడు తను సైలెంట్గా ఉండవలసిన పని లేదు అంటూ వేదవతి సపోర్ట్ చేస్తుంది, ఇటు ప్రేమ సపోర్ట్ చేస్తుంది. ఇంకా అవకాశం దొరికింది కదా, ఇంకా నర్మదని తొక్కి పాడేస్తే అంటే శాశ్వతంగా గవర్నమెంట్ ఉద్యోగం తీసి పాడేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా వీళ్ళైతే అనుకుంటే వీళ్ళ చేతుల్లో కానీ ఉంటుందా ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం తీసేయడం అంటే? సో ఇంకా వీళ్ళైతే మరీ హ్యాపీను. ఎవరు? సేనాపతి భద్రావతి అయితే మనం మూడో కంటికి తెలియకుండా బాగా లాక్ చేసాము, లేదంటే అది మన స్థలాల్ని సీజ్ చేస్తుందా? ఎన్ని గవర్నమెంట్ స్థలాలు మనం ఆక్రమించుకొని ఎన్ని బిల్డింగ్లు కట్టామో ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాల్లో ఎవరూ మాట్లాడలేదు. కానీ నిన్న కాక మొన్నొచ్చిది మన గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి మరీ కట్టేమని చెప్పి ఇంత దారుణంగా ఈ రకంగా మనల్ని అవమానించి మన స్థలాలని సీజ్ చేస్తుందా? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని లాక్ చేశాము, చక్కగా లాక్ అయిపోయింది అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉండేసరికి ఇంకా నర్మద కాస్త తన నిర్దోషత్వాన్ని తన తెలివితేటలను ఉపయోగించి ఇంకా మొత్తానికైతే ఆ డబ్బులు సేనాపతి వాళ్ళే చేశారని, సేనాపతి వాళ్ళ వల్లే ఇదంతా జరిగిందని ఇంకా చెప్తారు. చెప్పినా కానీ వీళ్ళు చెప్పినంత మాత్రాన అక్కడ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. సో సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యాలు లేకపోవడంతో ఇంకా ఆల్రెడీ అక్కడ సాక్ష్యం ఏర్పాటు చేసేస్తుంది. ఎవరు? ప్రేమ రోజు ధీరస్తో గొడవపడి ఆ ఇంటికి వెళ్ళిపోయింది కదా రాత్రి మట్లు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక కెమెరాని అయితే ఫిట్ చేస్తుంది ప్రేమ. కెమెరాని ఫిట్ చేసేసరికి ఇంకా కెమెరాలో వీళ్ళు హాల్లోనే కూర్చుని పెద్ద నోర్లు వేసుకుని మరీ మాట్లాడుకున్నారు కదా. సో ఆ కెమెరాలో బాగా ఇరుక్కునేసరికి ఇంకా కెమెరాలో మొత్తం రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అవ్వడంతో ఇంకా వెంటనే వీళ్ళు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఎలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు కాస్త గదిలోకి వెళ్ళిపోయేసరికి ప్రేమ కాస్త వెళ్ళి ఆ కెమెరాని అంటే కెమెరా అక్కడ పెడుతుందే కానీ అక్కడ జరిగేదంతా కూడా లైవ్ అంటే వీడియోని రికార్డ్ చేసేది మాత్రం ప్రేమ దగ్గర ఉంటుంది. సో అదంతా కూడా లైవ్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది ప్రేమ దగ్గర. రికార్డ్ అయ్యేసరికి ఇంకా ఇక్కడ మొత్తం సేనాపతి వాళ్ళు ఇదంతా చేశారని చెప్పింది కదా నర్మద. మేడం మా దగ్గర సాక్ష్యాలు లేవు అనగానే వాళ్ళ నోటితోనే మనం ఇదంతా చేశాము అని చెప్పిన సాక్ష్యం నా దగ్గర ఉంది అని చెప్పనేసరికి వాళ్ళ నోటితోని ఇదంతా మేమే చేశామని సాక్ష్యం మీ దగ్గర ఉందా? అదెలా ఉంది మేడం అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అని వెంటనే ప్రేమకు ఫోన్ చేస్తుంది. ఇప్పుడే నీ ఫోన్కి పంపిస్తున్నానక్క అని చెప్పి వెంటనే తన ఫోన్కి వీడియోని పంపిస్తుంది. వీడియోని పంపించడంతో ఇంకా వీడియో కాస్త ఆఫీసర్లకు చూపించేసరికి ఈ ఒక్క ఆధారం చాలు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని చెప్పి ఇంకా ఆడావిడివు కాదు మగతనే ఇదంతా చేశాడు, మగతన్ని అరెస్ట్ చెయ్యండి, సేనాపతి ఇదంతా చేశాడని సేనాపతిని అరెస్ట్ చెయ్యండి అని చెప్పనేసరికి ఇంకా సేనాపతిని కాస్త అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చేసరికి మీరు కేవలం కబ్జాలు చేసి గవర్నమెంట్ స్థలాలు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టేస్తే దాన్ని నేను సీజ్ చేశాను, నాకు ఆ మాత్రం తెలివితేటలే ఉన్నాయనుకున్నారా? కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మరీ గవర్నమెంట్ జాబు సంపాదించుకున్నదాన్ని మీరు ఏదో లంచం అని చెప్పి ఏదో చేస్తే నేను లొంగిపోయి ఓడిపోయాను అని చెప్పి ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఊరుకుంటాననుకున్నారా? నాకు అరపూట చాలు.
నేను నిర్దోషిగా నిరూపించుకోవడానికి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, ఎలా నిరూపించుకున్నాను అనుకుంటున్నారా? ఎలా నిరూపించుకున్నాను? మీరు వాడి అకౌంట్లో వేశారు కదా 4 లక్షలు, ఆ 4 లక్షలతోటే నిరూపించుకున్నానని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటిది, ఇలా దొరికిపోయామేంటి మనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరు ఇలా దొరికిపోలేదు, మీరు వాడి అకౌంట్లో 4 లక్షలు వేసినంత మాత్రాన ఎలా మిమ్మల్ని దోషులుగా అంగీకరించగలుగుతారు? మీ నోట్లతో మీరే మాట్లాడిన వీడియో అంతా ఉంది. ఇన్స్పెక్టర్, ఆ వీడియోని చూపించండి అనేసరికి వీడియోని కాస్త చూపిస్తారు. వీడియోని చూపించడంతోనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సేనాపతి. అక్క, ఇది మనం ఇప్పటి వరకు లోపల కూర్చుని మాట్లాడుకున్నది కదా, మరి ఇదంతా తిన చేతుల్లో అని చెప్పాను కానీ నా చేతుల్లోకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? మీరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో అన్నీ నా దగ్గరికి వస్తాయి. ఎలా ట్రిక్ ఉపయోగించాలో అన్నీ నేను ఉపయోగిస్తాను. అర్థమవుతుందా? నేనేమన్నా తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నారా? నన్ను పాతాళంలోకి తొక్కేయాలనుకుంటున్నారా? నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ ఇదొక గుణపాఠంలా నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేయడంతో పాటు నేను వాటిని సీజ్ చేసినందుకు నా మీదే లంచగొడ్డి అనే నింద వేసి అరెస్ట్ చేయించడానికి కుట్ర పన్నారు. నేను వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పి నర్మద కాస్త కంప్లైంట్ ఇచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి సేనాపతిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉండగానే ఇంకా భద్రావతికి రగిలిపోతూ ఉంటుంది. ఏంటి భద్రావతి గారు, అన్నీ మీరే చేసేస్తారు అనుకుంటున్నారా? ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా ఎప్పుడూ వేయకూడదండి. మనకి బలం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ బలాన్ని తక్కువ అంచనా వేయడం వల్ల మనమే అప్పుడప్పుడు ఓడిపోతాము. అది మీరు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు కదా. ఈ నర్మద ఏమీ చేయలేదు, లంచం అనే చిన్న లిటికేషన్ పెట్టేస్తే దీన్ని జాబ్లోంచి తీసి పడేస్తారు, నింద పడేస్తుంది, ఇంకా ఇంటికాడ పడి ఉంటుంది. ఆ ప్లేస్లోకి వేరే వాడొస్తాడు, వాడికి ఎంతో కొంత లంచం ఇచ్చి ఈ రకంగానే ఆస్తులు మొత్తం సంపాదించుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. అస్సలు కుదరదు. ఇలా అస్సలు కుదురుతుందని ఎలా అనుకున్నారు? ఎప్పటికీ సెట్ అవ్వదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పనగానే, ఏం కాదు సార్, అసలు ఒక ఆడపిల్ల ఎంత కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటుందో మీకేమైనా తెలుసా? మీరు అలా ఎలా చేస్తారు అంటూ మాట్లాడేసరికి, ఏంటి మా స్థలాలన్నీ నువ్వు సీజ్ చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? చేతకాని వాళ్ళ ఊరుకోవాలా? నువ్వే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్టు తల ఎగరేస్తే ఇలానే ఉంటుందని. కానీ ఏంటి ఇన్స్పెక్టర్, ఇంకా చూస్తున్నారు? తీసుకువెళ్ళి ఎలాంటి శిక్ష విధిస్తారో కోర్టులో అన్నీ సబ్మిట్ చేస్తాను. నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. వీళ్ళ చేసే అన్యాయానికి నేను అడ్డొస్తున్నానని నా మీద ఇలాంటి ఎలిగేషన్ తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించడానికి కూడా వెనకాడలేదు. వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పనేసరికి, నా తమ్ముడు జోలికే వస్తావేంటే అంటూ పీక పట్టుకుంటుంది. వదలండి భద్రావతి గారు, వదలండి అనగానే, వదిలిపెట్టను, నీ ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టను అని చెప్పాను. కానీ వదిలిపెట్టొదినా, అందరూ చూస్తున్నారు వదినా, నీకేమన్నా బుద్ధి ఉందా? వదిలిపెట్టే అని చెప్పి అందరూ కూడా భద్రావతిని ఇటుపక్క నుంచి లాగుతూ ఉంటారు, అటు పక్క నుంచేమో నర్మదను లాగుతూ ఉంటారు. లాగేసరికి, అక్క వదిలిపెట్టక్క, నా కోడల్ని వదిలిపెట్టు అంటూ వేదవతి కూడా గట్టిగా మాట్లాడేసరికి, వదిలిపెట్టను, దీన్ని నేను చంపేస్తాను, నా కొడుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడా? ఇప్పటి వరకు ఎవరి మీదైనా సరే మేం కంప్లైంట్ ఇవ్వడమే కానీ నా మీద కానీ నా తమ్ముడి మీద కానీ పోలీస్ కంప్లైంట్ ఎవరైనా ఇస్తే చూస్తూ ఊరుకుంటానా? నా తమ్ముడు నా కొడుకు లాంటి వాడు, నాకు వెన్నుముక్క లాంటి వాడు. అలాంటిది వాడిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తుంటే చూస్తూ ఊరుకుని వదిలిపెట్టేస్తాననుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నా తమ్ముడికి పరిస్థితి తీసుకొచ్చిన దీన్ని వదిలిపెట్టను అంటూ పేక పట్టుకుని ఇంకా నొక్కుతూ ఉండేసరికి, అక్క అంటూ గట్టిగా వేదవతి ఇంకా నర్మదని విదిలించి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అందరూ అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ కొట్టిందా అని చెప్పి ఇంకా అలా నిలబడిపోతాడు రామరాజు. అయితే ఏంటి, నువ్వు నన్ను కొట్టావా?
కన్న తల్లిలా చూసుకున్నాను కదే అని చెప్పాను. కానీ తను నా కోడలక్క, నా కూతురుతో సమానం. అలాంటిది నా కోడలు ఏం తప్పు చేసిందని తన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. నా కోడలు జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. ఇన్ని రోజులు నా భర్త మీద నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. నా భర్త ఏమీ మీలా మోసాలు చేసి అన్యాయంగా ₹1 సంపాదించలేదు. ఈరోజు ఇంత ఆస్తి ఆ రైస్ మిల్లు సంపాదించాడంటే రెక్కల కష్టం మీద సంపాదించాడే తప్ప గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుని కాదు. ఎంతమంది అయినా సరే నా భర్తకు గౌరవిస్తారు. రామరాజు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, తన రెక్కల కష్టం మీద పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారని అందరూ కూడా గొప్పగా తనకి గౌరవం ఇస్తారు. మీ ఇంట్లో మాత్రం ఎలాంటి గౌరవం దక్కదు. నా భర్త చేసిన తప్పేంటక్క? ప్రేమించి పెళ్లి చేసుకోవడమా? నాకు ఆయన మనసు నచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు కదా. కులం, మతం, పేద, ధనిక ఎలాంటి వ్యత్యాసాలు కూడా చూడదు ప్రేమ. నేను తనను నమ్మాను. తనను నమ్మి ఆ ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టినందుకు గాను ఈరోజు నా జీవితం బాగుంది. మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ఈ వేదవతి వేరేలా ఉండేదేమో. మనసు ఒక చోట, తను ఒక చోట ఉండి ఎప్పుడూ సంతోషంగా ఉండలేను. నేను నా భర్తతో చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 5 బిడ్డలనిచ్చాడు నా భర్త. ఎంతో పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. 3 కొడుకులు, 2 కూతుళ్ళు. గొప్పగా బ్రతుకుతున్నాను. నువ్వు చూసిన సంబంధం గురించి అక్కా చెల్లెళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నువ్వనుకున్నావు. నేను సంతోషంగా ఉండాలి, నా జీవితం బాగుండాలని కోరుకున్నాను. నువ్వు పంతానికి పోయి పెళ్లి చేసుకోకపోతే దానికి మేమేం చేస్తాము? గత 25 సంవత్సరాల నుంచి అవకాశం దొరికిన ప్రతిసారి నా భర్త మీద చేయి చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నా పుట్టింటి వాళ్ళే అంటూ నా పుట్టింటి మీద ఉన్న బంధంతో, ప్రేమతో పుట్టింటి వాళ్ళు ఎంతలా అవమానిస్తున్నా కానీ ఏ రోజు నా భర్త నా మీద కోపాన్ని చూపించలేదు. ఇదంతా నీ వల్లే బుజ్జమ్మ, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అని ఏ రోజు నా భర్త ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎంత సంపాదించినా నాకు ఈ ఊర్లో గౌరవం లేదు. కానీ పొరుగురు వెళ్తే మేము ఎలా ఉన్నామో, ఎలా బ్రతుకుతున్నామో అనేది వాళ్ళు అనుకుంటారని ఎక్కడ తల ఉంచుకున్నానో అక్కడే తలెత్తుకోవాలి బుజ్జమ్మ. నేను ఈ ఊర్లోనే బ్రతికి చూపిస్తాను, గొప్ప స్థాయికి వెళ్ళి చూపిస్తాను అంటూ నా భర్త అప్పుడు పెళ్ళైనప్పుడు నాకు ఇచ్చిన మాటకి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ప్రతి క్షణం పని గురించి ఆలోచిస్తారు. తన కొడుకులకు కూడా అదే సంస్కారం నేర్పించారు. ఎవరి మీద ఎలాంటి తప్పుడు పని చేయకూడదు, ఆడవాళ్ళని గౌరవించాలి, ఎప్పుడు పరాయి ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదనే అని చెప్పనేసరికి నా కూతురు జోలికి ఎందుకు వచ్చారని కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. అందులో తప్పేముంది? తప్పు లేదు కదా. ఒకరికొకరు ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు, మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. కానీ అయినా నువ్వు నా కుటుంబాన్ని వేలెత్తి చూపించడానికి సరిపోవక్క. మీ ఇంటి నుంచి నేను ఏ రోజు ₹1 కూడా ఆశించలేదు. ప్రతి ఒక్కటి కూడా నా భర్తే నాకు కొనిపెట్టాడు. 1వ మెట్టు నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే నా భర్త గొప్పదనం. అలాంటిది నా భర్తను అవమానించావు. ఇప్పుడు నా భర్త అయిపోయాడు, నా కోడలు జోలికి వచ్చావా? నా కోడలు ఏమనుకున్నారు? తన మీద తప్పుగా ఏదో క్రియేట్ చేస్తే నా కోడలు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటుంది అనుకున్నారా? మొదట చెప్పాను తనకి, నా పుట్టింటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు నర్మదా, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పాను. దానికి నా కోడలు ఏమందో తెలుసా? అత్తయ్య, బంధుత్వాల కోసం నేను ఎంతో కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నాను. ఆ జాబ్కి అన్యాయం చేయలేను, గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళని వదిలిపెట్టను అంటూ నా కోడలు నాకు చెప్పింది. ఆ రోజు నా భర్త కూడా అదే చెప్పారు. నీతి నియమంగా ముందుకు అడిగి వేసినప్పుడు ఈ రోజు కాకపోతే రేపన్న రోజు కూడా మనం నిలదొక్కుంటాం బుజ్జమ్మ అని చెప్పి నా భర్త చెప్పిన మాటే నా కోడలు కూడా చెప్పింది. భయపడ్డాను, తనతో మాట్లాడడం మానేశాను. ఏంటి నా పుట్టింటి వాళ్ళ కోసం నా కోడలు ఈ మాత్రం కూడా చెయ్యలేదా అని తన మీద కోపడ్డాను కూడా. కానీ తను ఈ నీతి నియమంగా ఉండాలి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనమంటూ ఏంటో తెలుస్తుంది అని చెప్పి తను ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా కోడల మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చారు. నా కోడలు తెలివి తక్కువదనుకుంటున్నారా? తన తెలివితేటలు ఉపయోగించే మీరు తప్పు చేశారు అని నిరూపించింది.
నా కోడలు నా మేనకోడలు కలిస్తే ఏదైనా సాధిస్తారు, ఎలాంటి దాన్నైనా సాధిస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసే సాధించారు. మీ గుట్టు రట్టు చేశారు. నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నందుకు బాధపడినా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలని కోరుకుంటాను. అర్థమవుతుందా అక్క? నీ ఒంటి మీద చేసుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు. నిన్ను వేలెత్తి చూపించాలని ఏ రోజు నా మనసులో కూడా ఆలోచన రాలేదు. నా భర్త మీద ఎన్నోసార్లు నిందలు వేసినా భరించాను, క్షమించాను. నా పుట్టింటి వాళ్ళ నమ్మకాన్ని నేను పోగొట్టాను కాబట్టి వాళ్ళు నా మీద ఉన్న ప్రేమతోని ఇదంతా చేస్తున్నారు అని అనుకున్నాను. కానీ ఈరోజు నా కోడల్ని చంపడానికి ప్రయత్నించిన నువ్వు ఇంతమందిలో నా కోడలు పీక పట్టుకుంటావా? తనకేదైనా జరిగితే వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నా కొడుకు జీవితం ఏమైపోవాలి? ఏం ఆలోచించకుండా ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే పీక పట్టేసుకుంటావా? నర్మదా, మా అక్క మీద కూడా కేసు పెట్టు, నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను. నా పీక పట్టుకుందని కంప్లైంట్ ఇవ్వి అని చెప్పనేసరికి, పదండి అత్తయ్య లోపలికి వెళ్తాము. ఇలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. ఇన్స్పెక్టర్, తనని తీసుకెళ్ళండి. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కోర్టులో సబ్మిట్ చేయండి. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ నేను తీసుకుని వస్తాను. తప్పు చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలైనా సరే. ఈ అందరికీ ఇదే మాట చెప్తున్నాను. ఈ నర్మదని తక్కువ అంచనా వేసి ఏదో నా ముందు పిల్లి గంతులు వేస్తారేమో ఎవరికైనా సరే అంటూ ఇంకా వీళ్ళ వంక కూడా చూసి సమాధానం చెప్పేసేసరికి ఒక్కసారిగా భాగ్యం, ఆనందరావు చెమటలు కారిపోతూ ఉంటాయి. అమ్మ బాబోయ్, నా ఇడ్లీ చట్నీ కానీ నర్మదను చాలా తక్కువ అంచనా వేసాం ఆవిడ గారండి. మనం పాతాళానికి తొక్కేసి ఇక్కడే ఉండి ఆస్తి మొత్తం లాగేసుకోవాలని అనుకున్నాం. అమ్మ బాబోయ్, నర్మదతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లంచము తీసుకుందని కేసు పెట్టిన వాళ్ళతోటే ఎంత ఈజీగా తెలివితేటలు ఉపయోగించి ఎంత ఈజీగా బయటపడింది. తన మీద కేసు పెట్టిన వాళ్ళనే అరెస్టు చేయించింది. అచ్చు బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నర్మత్తోటి అనగానే, అవునా అమ్మడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేదో చేస్తావు, ఇంట్లో ఉంటావు, ఇంటి పెత్తనాన్ని సాధిస్తావు అని నీకు ఎప్పుడో చెప్పుకొచ్చాం. కానీ ఇప్పుడు చెప్పేది అలా ఏం కాకుండా కొంచెం కోడలుగా నువ్వు ఉంటే, ఎంత తగ్గి ఉంటే నర్మద ముందు అంత మంచిది. నర్మద ఆపబట్టే ప్రేమ ఆగింది, లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రేమ మన బండారం బయట పెట్టేసి ఉండేది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే, అవునమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మోయ్ అని చెప్పనేసరికి, ఈ లక్షలు వద్దు ఏమొద్దు, ఇప్పుడే మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాము అనగానే, అదేంటమ్మా మామయ్య గారిని అడుగుతానన్నావు అనగానే, బ్రతుకుంటే ఏ ఇడ్లీ సాంబారో తినేసి బ్రతకొచ్చు, కానీ రామరాజు అన్నయ్యని డబ్బులు అడిగితే ఇప్పుడు నర్మద మళ్ళీ ఏదైనా చేసి మేము ఇదంతా కావాలని చేస్తున్నామని, డబ్బుల కోసం ఆశపడి ఇదంతా చేస్తున్నామని ఏమన్నా చెప్పిందే అనుకో, ఇంకా మా పని అయిపోయినట్టే. వద్దు బాబోయ్ వద్దు, ఆ ఇడ్లీలు అమ్ముకునే బ్రతికేస్తాం, కానీ మేం మాత్రం జల్సాగా బతకాలని అస్సలు అనుకోము. అమ్మడు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మడు అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి, ఏంటి వల్లియక్క, మీ అమ్మ వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకుని వచ్చినట్టున్నారు, మరి అలా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పాను. కానీ ప్లాన్ ఏంటి నర్మదా? ప్లాన్ ఏమీ లేదు అని చెప్పాను. కానీ చూడు బల్లి అక్క అని చెప్పనేసరికి, ఏంటి ప్రేమ అని చెప్పాను. కానీ నన్ను నర్మదక్కని చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు మీ వాళ్ళు. నేను సైలెంట్గా ఊరుకున్నానన్నా, కావాలనే సైలెంట్గా ఊరుకున్నాను. ఎందుకంటే నర్మదక్క నేను నువ్వు నీ కాపురం పోకూడదు అనుకున్నాం. బావగారు చాలా అమాయకులు, చాలా మంచివారు కూడా. అలాంటి వ్యక్తిని మోసం చేసి తన జీవితంలోకి వచ్చావు. ఇక మీదటైనా సరే బుద్ధి జ్ఞానం దగ్గర పెట్టుకుని, నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండు. ఏమన్నావు? నేను లంచం తీసుకున్నానా? నేను ఇంటి పరువును తీసానా? మళ్ళీ అలాంటి పిచ్చివాగడు వాగేవనుకో, నీ గుట్టు మొత్తం నేనే బయట పెట్టేస్తాను. అర్థమవుతుందా?
నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి అచ్చి బాబాయ్ నేనేం చెప్పను, నేనేం చేయను, నేను అసలు సరిగ్గా మాట్లాడినాను కానీ వెళ్ళి లోపలికి అని చెప్పనేసరికి మొత్తానికి మంచి పని చేశాము వాళ్ళు ప్రేమ అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అమ్మో అమ్మో ఇద్దరు కలిసి ఎంత ప్లాన్ చేశారు అంటూ ఇంకా వేదవతి అనేసరికి ఏంటత్తయ్య అని చెప్పనేసరికి అసలు నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళావే అని చెప్పాను. కానీ ఆ రోజు ధీరజ్తో గొడవ పడినట్టే పడి నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బొమ్మ దగ్గర అక్కడ సీసీ కెమెరా పెట్టేసి వచ్చేసాను అని చెప్పనేసరికి అంటే ఆ రోజు నా మీద కోప్పడి వెళ్ళలేదన్నమాట, కావాలనే వెళ్ళావన్నమాట అని చెప్పాను. కానీ అవును ధీరజ్, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానురా, నిన్ను వదలనాను. కానీ అవునులే నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు, నా ఒంట్లో ఉన్న రక్తాన్నంతా పీల్చుకుని కానీ ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పాను. కానీ ఏంట్రా అలా అంటావు అని ఇద్దరు కూడా పరుగులు పెట్టుకుంటూ కొట్టుకుంటారు. ఎప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలేనా, ప్రేమ ఆప్యాయతలు ఉండవా నర్మదా అని చెప్పాను. కానీ గిల్లి కజ్జాల్లోంచే ప్రేమ ఆప్యాయతలు పుట్టుకొస్తాయిలే అత్తయ్య. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మొదట్లో ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉన్నారు. ప్రేమ ఇలా వెళ్ళిందో లేదో వెంటనే ఫోన్ చేసేసాడు ధీరజు, వచ్చే 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 అని చెప్పి. అంతా గమనిస్తూనే ఉన్నా. కానీ అత్తయ్య మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అత్తయ్య అనగాని ఎవరి విషయంలో అనగానే ఆ వల్లి యొక్క విషయంలో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా, డబ్బుల కోసం వచ్చారు. నేను వార్నింగ్ ఇవ్వడంతో నోరు మూసుకొని వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి ఎవరికీ తెలియని విషయం నాకు ప్రేమకే తెలిసిన విషయం ఒకటి ఉందత్త, అత్తయ్య తెలిస్తే మీరు తట్టుకోలేరు, అందుకే మేము చెప్పకుండా ఆపేశాము. మామయ్య గారికి అసలే మోసం చేయడం అస్సలు నచ్చదు, అబద్ధాలు చెప్పడం నచ్చదు, అందుకే వదిలేసామనగాని ఏంటా విషయం అనగానే ఎందుకులేండి అత్తయ్య, మీరు మీ గడుస్తుతనంతో మామయ్య గారి ముందు ఆ మాటలు ఎప్పుడైనా చెప్పేశారనుకో తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది, పైగా మామయ్య గారు కూడా బాధపడతారు. చందు బావగారు చాలా అమాయకులు, చందు బావగారిని బాధ పెట్టాలని ఎప్పుడూ మేము అనుకోము, ఆయన చాలా మంచివారు అనగానే అవును పెద్దోడు చాలా అమాయకుడు, అందుకే గడుస్తొచ్చింది కదా అనగానే గడుసుది రాలేదు, మోసం చేసేది వచ్చింది అత్తయ్య అనగానే మోసం ఏంటి అని చెప్పనేసరికి సర్లేండి అత్తయ్య, అవకాశం వచ్చినప్పుడు అవసరం అనుకున్నప్పుడు అప్పుడే చెప్తాం, అప్పుడు వరకు కొంచెం సైలెంట్గానే ఉందాము అని చెప్పనేసరికి మొత్తానికైతే తెలివితేటలుగా భలే చేసావే, ఎవరైనా అయితే టెన్షన్ పడిపోతారు, సంతకం పెట్టేమనగానే పెట్టేస్తారనగానే అలా ఎలా పెట్టేస్తాను అత్తయ్య, మా నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్నో రాశాను అత్తయ్య, ఎన్నో చదివాను నేను కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళు నా మీద చిన్న తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చి నన్ను తప్పుడు మనిషిలా క్రియేట్ చేసి నా ఉద్యోగం తీసేస్తారా, పైగా రామరాజు కోడలు అంటూ నన్ను మామయ్య గారిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలనుకుంటారా, అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను, వాడి గురించి ఎంక్వైరీ చేశాను, స్టేట్మెంట్ తీశాను, మొత్తం దొరికిపోయాడు. ఆయన మీ అన్నయ్య మీ అక్క చాలా దారుణం అత్తయ్య, ఎంత దారుణమైన కుటుంబంలోంచి ఇంత సాఫ్ట్గా ఎంత గట్స్గా మీరెలా ఉన్నారో అర్థం కావట్లేదు, వాళ్ళు ఎంత దుర్మార్గులో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పనేసరికి అందుకే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్తూనే ఉంటాను. కానీ ఈరోజు నువ్వు చేసిందే కరెక్ట్, లేదంటే నిన్ను పీక పట్టుకుంటుందా అనగాని అదేంటత్తయ్య మీ అక్కను అలా కొట్టేశారు అనగాని నా కోడల జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా ఏంటి, భద్రకాళిని అయిపోతాను అని చెప్పనేసరికి కానీ చాలా థ్యాంక్స్ అత్తయ్య, నాకు ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు, నేను లంచం తీసుకున్నాను అని అందరూ అన్నా తీసుకోలేదని మాత్రం నా మీద పూర్తి నమ్మకం ఉంచారని. కానీ నీ గురించి నాకు తెలీదా నర్మదా, నా కుటుంబంలో ఎవరు కూడా డబ్బు కోసం ఆశపడే వాళ్ళు ఎవరూ లేరు, నా కుటుంబం ఏంటో నాకు తెలుసు నర్మదా, నువ్వు దేని గురించి ఆలోచించుకు, మీరు అంతా సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పాను. కానీ అవునమ్మా నర్మదా అని చెప్పి రామరాజు అంటాడు. కానీ మామయ్య మీరుంటే నాకు ఇంకెంత సపోర్టింగ్గా ఉండేదో అనగానే నేను లేకపోతే ఏంటి, నా తర్వాత ఈ ఇంటిని చూసుకోగలగ గొప్ప ధైర్యవంతురాలివి నువ్వని నాకు అర్థమైంది, నీ సమర్థత ఏంటో నాకు అర్థమైంది, ఎంత కష్టాన్నైనా సరే ఎంత సునాయాసంగా తీసి పడేయచ్చు అని నువ్వు నిరూపించుకున్నావమ్మా, నాకు చాలా బాగా నచ్చింది నీ ధైర్య సాహసాలు, నిజంగా చాలా గొప్పగా ఆలోచించావు నర్మదా అని చెప్పనేసరికి
థ్యాంక్స్ మావయ్య, ఇదంతా ప్రేమ అత్తయ్య గారుల సపోర్ట్ వల్లే జరిగిందనగాని ఇంట్లో వాళ్ళంతా కూడా నేను లంచం తీసుకున్నాను అంటే ఎవరూ నమ్మలేదు అనగాని నువ్వేంటో తెలిసిన వాళ్ళు నువ్వు ఎలాంటి దానివో కూడా తెలియకుండా ఉంటుందా? కానీ వాళ్ళు ప్రతి క్షణం నాకు అవమానం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ దాన్ని నేను పట్టించుకోలేదు. కానీ మీ అత్తగారు ఈరోజు నీ ఒంటి మీద చేసేసుకునేసరికి భద్రకాళిలా అయిపోయింది. మొదటిసారి బుజ్జమ్మను చూసినప్పుడు నాకే భయం వేసిందమ్మా అని చెప్పనేసరికి అత్తయ్య గారు ఎప్పుడూ ధైర్యవంతురాలే, కొంచెం పిరికంతే అని చెప్పి అంతా కూడా సంతోషంగా మాట్లాడుకుంటారు. మొత్తానికైతే నర్మద తప్పు చేయలేదన్న విషయం అయితే బయటకు వస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలరు.